సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న అంటే విచ్ వోల్కనో ఈస్ కాల్డ్ యాజ్ ది లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటేరియన్ సీ అనమాట. సో ఇక్కడ ఏమడిగారంటే మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం. సో మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రం అనమాట. సో ఇక్కడ ఏమడిగారంటే ఒక అగ్నిపర్వతం అనేది మధ్యధరా సముద్రం యొక్క ద్వీపస్తంభం అని పిలుస్తారంట. మధ్యధరా సముద్రం యొక్క ద్వీపస్తంభం. సో మనకి లైట్ హౌస్ అంటాం కదా, లైట్ హౌస్ అని చెప్పేసి పిలుస్తారంట. ఏ యొక్క వోల్కానో, ఏ అగ్నిపర్వతాన్ని, సో ఏ అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రం యొక్క లైట్ హౌస్ అంటే దీపస్తంభంగా పిలుస్తారని అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. ఇంతకుముందు యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ చాలా టైమ్స్ రిపీట్ అయిందనమాట, సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా. సో ఇక్కడ ఏమిచ్చారంటే మౌంట్ ఎత్నా, మౌంట్ పీలి, మౌంట్ స్ట్రాంబోలి, మౌంట్ వెసివియస్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మౌంట్ స్ట్రాంబోలి. సో స్ట్రాంబోలి అనే అగ్నిపర్వతం ఇది యాక్టివ్ వోల్కానో అనమాట. యాక్టివ్ వోల్కానో. సో ఇది వచ్చేసి యాక్టివ్ వోల్కానో. ఈ వోల్కానో అనమాట, ఈ వోల్కానో అనేది ఎగ్జాక్ట్గా మనకి మధ్యధరా సముద్రంలో ఒక దీవిలా ఉంటుంది అనమాట. ఏది ఈ యొక్క స్ట్రాంబోలి, ఇది ఎప్పుడు మండుతూ ఉంటుంది, అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతూ ఉంటుంది అనమాట. అందువల్ల అది దీపస్తంభం లాగా ఉంటుంది, దీపస్తంభం లాగా దాన్ని భావిస్తారు మౌంట్ స్ట్రాంబోలి. ఇంకోటి వచ్చేసి మౌంట్ ఎత్నా అనమాట. ఇది కూడా మనకి సిసిలీలో ఉంటుంది. సిసిలీ అంటే ఇటలీకి సంబంధించిన ప్రాంతం సిసిలీలో. ఇది కూడా ఎప్పటి నుంచో అనమాట, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటికి ఇది లావాన్ని వెదజల్లుతూనే ఉంది మౌంట్ ఎత్నా అనేది. సో మౌంట్ వెసివియస్ కూడా ఇది కూడా మనకి ఇటలీ ప్రాంతం దగ్గరలో ఉంటుంది. మౌంట్ పీలి అనేది మనకి కరేబియన్ ఐలాండ్స్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా చూసుకోండి మీరు ఎగ్జామినేషన్ పరంగా అగ్నిపర్వతాలు అండ్ దేశాలు, ఏ దేశాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తాయన్నమాట, కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి. దీనికోసం మనం ఏం చేస్తామంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ప్రతి నెల మనము కరెంట్ అఫైర్స్ అనేది ఉచితంగా కండక్ట్ చేస్తాం. టెస్ట్లు, కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేవి ఉచితంగా ప్రొవైడ్ చేస్తాం అందరికీ. 100% ఫ్రీ అనమాట. మీరు ఒక్క ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి నెల మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పిక్ చేసి, అంటే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం పిక్ చేసి ఆ క్వశ్చన్స్ మొత్తం కూడా నెలలో 35 క్వశ్చన్లు అనమాట. ప్రతి నెల మనము 35 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ పిక్ చేసి వీటిని టెస్ట్గా ప్రొవైడ్ చేస్తాం. ఈ టెస్ట్ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 భాషల్లో ఉంటుంది. సో మీరందరూ కూడా ఇప్పుడే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ మధ్య చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది రిపీట్ అయ్యాయి అనమాట, అడగడం జరిగింది. కాబట్టి అలా మనం పిక్ చేస్తాం. హిందూ న్యూస్ పేపర్, పిఐబి అన్నింటిలో నుంచి 30 క్వశ్చన్స్ అనేది పిక్ చేస్తాం అనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి.